అందరికీ నమస్తే. ఆయన ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రులు ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ పోనీకే ఒక బస్తీ మీద పడ్డారు. ఆ బస్తీ మొత్తం ఆ పక్క, ఈ పక్క ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉన్న షాపులు మొత్తం కూలగొట్టేసిండ్రు. అది ఎక్కడనో కాదు, ఖైరతాబాద్ చింతల్ బస్తీ. ఖైరతాబాద్ చింతల్ బస్తీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చినాక విరించి హాస్పిటల్ పక్క నుంచి లోపలికి దారి ఉంటుంది. అది యాక్చువల్‌గా అది హైవే కాదు, అది ఏమి కాదు. జస్ట్ ఆ బస్తీ రోడ్ అది. దాని పేరే చింతల్ బస్తీ. బస్తీ అది బస్తీ అంటే బస్తే ఇంక. అంతా ఈ పక్క, ఆ పక్క కొంత చిన్న చిన్న గల్లీలు, ఇళ్ళుంటాయి. చిన్న చిన్న ఇళ్ళుంటాయి. అయితే ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆడ మొత్తం కూలగొట్టేసేసిండ్రు. ఒకసారి విజువల్ చూడండి. చేపల మార్కెట్టు, ఈ పక్క కూరగాయల మార్కెట్టు, కిరాణా షాపుల ముందర ఉండే చిన్న చిన్నవి మొత్తం ఆ పక్క, ఈ పక్క మొత్తం కూలగొట్టేసిండ్రు. ఒకసారి చూడండి విజువల్స్. ఇవి ఎందుకు కూలగొట్టిండ్రో మనం దుర్వినియోగం చూడాల్సిన అవసరం లేదు. లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వాళ్ళు చెప్పింది కూడా విందాం. తర్వాత అసలు వీళ్ళు ఎందుకు ఈ పేదోళ్ళ మీద పడరో మాట్లాడదాం. ఇంట్లో కూర్చొని చేస్తాడు కదా ఇవన్నీ. ఆయన ఓనికే తవ్వ చేస్తారంట. యాక్చువల్లీ మాకు తెలిసింది ఏంటంటే ఇది బస్సు మేడం, ఇది అదే ఆయన వాళ్ళ ఇంటికి పోవాలేమో. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోవాలేమో. రేవంత్ రెడ్డి సార్ మీరే చెప్పండి, మీ ఇంట్లోకి వచ్చా పబ్లిక్ అందరూ పంపించు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పాస్ అవ్వడానికి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కమిషనర్ కానీ వాళ్ళకి అలా వెళ్తే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరు ఇలా వెళ్తున్నారు. వాళ్ళు ఇలా వెళ్ళినప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అర్థమైందా? అర్థమైంది కదా? రోడ్ నెంబర్ 12 నుంచి సెక్రటేరియట్ పోనీకే ఈ రూట్ మొత్తం క్లియర్ చేసి అక్కడి నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ లేపేసి మొత్తం రోడ్డు మెడల్ చేస్తలేరు. కానీ ఆ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా. ఓ టిఫిన్ సెంటరు, చిన్న బండిలాగా ఛాయ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చేపల మార్కెట్ ఉంటుంది అన్నీ. తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కిరాణా షాపులు ఉంటాయి పొడుగుగా. చిన్న చిన్న బట్టల షాపులు ఉంటాయి. అసలు అవన్నీ తీసేసిండ్రు, అవన్నీ లేపేసిండ్రు, మొత్తం తీసేసిండ్రు. అవన్నీ ఎందుకు తీసేసిరు అని అంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడి నుంచి పోతుర్రంట. కాబట్టి ఆ రోడ్డు ఇరుకుగా ఉంది కాబట్టి రోడ్డు పెద్దగా చేయాలి, అటుకెళ్ళి ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసిండ్రు. ఎట్లా ఉంది తెలుసా వీళ్ళ సోకు? వీళ్ళు ఓనికే వీళ్ళు ఆల్రెడీ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మామూలుగా పోవచ్చు. అట్టే పోతురు కానీ మరి ఎవరన్నా వాస్తని చెప్పిరేమో, అట్లా వంకలు తిరగొద్దు, చక్క పోవాలని చెప్పిరేమో. అందుకే రోడ్ నెంబర్ 12 నుంచి చక్క జస్ట్ లెఫ్ట్ రైట్ తీసుకొని ఎంబడే లెఫ్ట్ కొట్టవచ్చు అనేది వీళ్ళ ప్లాను. డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఆ ఖైరతాబాద్ దగ్గర జైన్ కావచ్చు, వచ్చి లెఫ్ట్ తిరిగి కొద్దిగా ముందుగా రైట్ కొట్టేస్తే మళ్ళీ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ పోవచ్చు. వీళ్ళ బండి కోసము వీళ్ళ ట్రాఫిక్ చెప్పేదేమో మేము పోతుంటే ట్రాఫిక్ ఆపొద్దు, అసలు మేము పోతుంటే అసలు ఏమి పోలీసులు హడావిడి చేయొద్దు, ఇవన్నీ చెప్తారు. చేసేవి మాత్రం గిట్లుంటాయి. వీళ్ళ రోడ్డు కోసము, వీళ్ళ కార్ల కోసం అని చెప్పి బస్తీ వాళ్ళ జీవితాలు వాళ్ళు దాని మీద ఆధారపడి బతుతారు. వాళ్ళ జీవనాధారం అది. వాళ్ళని సోకుగా కూర్చోలే రోడ్డు మీద, ఏదో సోకుగా రోడ్డు మీద కూర్చొని అందరిని చూద్దామని టైంపాస్ కూర్చోలే వాళ్ళు. రోడ్ సైడ్ ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళంతా 40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు. 40 ఏళ్ళు. ఇంకా అసలు విచిత్రం ఏంటంటే 92 ఆ టైంలో వాళ్ళు చెప్తున్నారు ఈ రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారు కదా. ఇప్పటికున్నాయి కార్డు వాళ్ళతోన, ఇప్పటికి కార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చిందంట గుర్తింపు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కొన్ని ఇచ్చినాయి. రోడ్ సైడ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకు ఐడెంటిటీ కోసం ఇచ్చినాయి. మరి మీ బండ్ల కోసమని, మీ సౌలభ్యం కోసమని, మీ సౌకర్యం కోసం, మీ సుఖం కోసం అని చెప్పి వాళ్ళ జీవితాల మీద పొట్టగొట్టి వాళ్ళ జీవితాల మీద మను వస్తారా? పోషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రేపంచి వాళ్ళ అమ్మనికి లేదు, వాడు మళ్ళీ కూలి పోవాలనో ఎక్కడ పోవాలనో వాళ్ళు తెలియదు. వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న బస్తీలు ఆడు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మొగోళ్ళేమో ఎక్కువ ఆ పెయింటింగ్ పని, ఏదో కూలి పని అవి చేసుకుంటారు. ఇంట్లో ఉన్న లేడీసు ఈ చిన్న చిన్న కూరగాయల దుకాణాలు, చిన్నగా షాపులు అవి పెట్టుకుంటారు. ఇప్పుడు దానిల మీద పడ్డది మొత్తం కన్ను. నాకు తెలిసి ఇక వీళ్ళ కోసం ఆడ దాదాపు ఒక్క షాపు 2 షాపు కాదు, ఈ పక్క ఆ పక్క కలిసి దగ్గర ఒక 100 షాప్స్ ఉంటాయి. 100 షాపులు ఈ పక్క ఆ పక్క కలిసి 100 కన్నా ఎక్కువనే ఉండొచ్చు. ఇంకా బస్తీలకు వీలు పోయినరు. బస్తీ వీళ్ళ మీదికి రాలే కదా. చెరువుల కాడ ఎందుకు కొడతారంటే చెరువులకు ఇండ్లు వచ్చినాయి అంటారు. ఇక్కడ బస్తీలకు వీలు పోయినరు. ఆ బస్తీలో ఎవడ కాన్వాయ్ నడుపుతాడా? బస్తీలకు వెళ్ళి 10 కార్లు తీసుకుని 20 కార్లు తీసుకొని పోతారా? ఎట్లా? మా పెట్రోలే, మా డీజిలే. ఆల్రెడీ మీకు హైవేనే ఉంది, మంచి రోడ్లే ఉన్నాయి కదా.
ఆ రోడ్లు ఉన్నాక బహుశా సెక్రటరీ మొత్తం గేట్లు వీకేసి వెనక గేట్ పెట్టి ముందల గేట్ పెట్టి వాస్తు కదా, బహుశా ఎవరో చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డికి, ఇక్కడ కూడా వాస్తు నువ్వు అటు ఇటు వంకలు తిరగొద్దు చక్కగా పోవాలని చెప్పినట్టున్నారు. అందుకనే ఆ రోడ్డును సాఫీ చేసి ఆ పేదల జీవితాలంతా రోడ్డు మీద పడేసారు. ఎవరు చెప్పుకున్నారు? దాన నాగేందర్, అది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కదా, దాన నాగేందర్ పోయినాడికి ఏం మాట్లాడి చూడండి ఒకసారి. ఏమైతే చూస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా, మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? ఈయన ఎన్నో ఉన్నాడు, చింతల పరిస్థితికి వస్తే వేరే ఉంటుండే. ఎన్నో ఉండి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి దానివల్ల మనది కాంగ్రెస్ కదా, నేను కాంగ్రెస్లో ఉన్నాడు, గులగొట్టేది కాంగ్రెసే కదా అని ఏదో వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆపండ్రి 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 బండి అని ఆపుతారు, మొత్తం గులగొట్టేసారు. ఈయన ఫోన్ చేసేటప్పటికి సగం గులగొట్టేసిండ్రు, ఈయన ఫోన్ చేశాక ఉన్నది గులగొట్టేసిండ్రు. దాన నాగేందర్ మాటకు విలువ లేదు, అసలు జీరో, 5 పైసల వాల్యూ కూడా లేదని అర్థమైంది. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన తెలియకుండా గులగొడుతున్నారు చూడు ఎట్లున్నది కథ. దాన నాగేందర్ చెప్తే గులగొట్టినాడు. ఈయన హైడ్రా మీద కొద్దిగా మాట్లాడుతున్నాడు కదా, హైడ్రా వ్యతిరేకిని, ఈయన ఏదో పార్క్ ఏదో కబ్జా అయిపోతే ఏదో గోడ కట్టిండ్రు, ఆ గోడను కూల్చితే కేసు కూడా అయింది. హైడ్రా పెట్టిన ఏకైక కేసు 8 దాన నాగేందర్ మీద పెట్టింది. మొన్న కూడా మాట్లాడు, నేను హైడ్రా విషయంలో అసంతృప్తితో ఉన్న గవర్నమెంట్ వెనుకకు తీసుకోవాలి నిర్ణయం అని. ఈడైతే హైడ్రా ఏం కాదు, ఈడెవరు కబ్జాలు చేసి కట్టుకోవాలి. పొద్దుగాల టిఫిన్ బండి ఎంతసేపు పెట్టుకుంటాడు, పొద్దుగాల 9 దాకా 10 దాకా పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈ చేపల మార్కెట్ ఎంతసేపు ఉంటుంది, సాయంత్రం కూడా పెడతారు దుకాణం వాళ్ళు. ఈ ఫుట్పాత్ మీద బట్టలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ ఎంతసేపు పెడతారు, 5 గంటలు 6 గంటల్లో పెట్టుకుంటారు, సాయంత్రం 6 కల్లా అందరూ వెళ్ళిపోతారు. అది కబ్జాలు చేసింది కూడా కాదు కదా. దాన నాగేందర్కు కూడా విలువలేదు. దాన నాగేందర్ వర్సెస్ హైడ్రా అంటాం కదా, హైడ్రా కాదు, దాన నాగేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఇది హైడ్రా కాదు. హైడ్రాది ఏముంది, హైడ్రాది ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సంతకం పెడితే రంగనాథ్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఏముంటుంది అనేది. కాబట్టి దాన నాగేందర్ మాటకు విలువ లేదు, పేదల బతుకుకు విలువ లేదు, వాళ్ళ బతుకు తెరువుకు గ్యారంటీ లేదు. వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులను తీసుకుపోయి రోడ్డు మీద పడేసింది గవర్నమెంట్. వాళ్ళకి ఏమి మళ్ళీ ఆల్రెడీ అనేది చూపాలి కదా, తీసుకుపోయి ఆ సెక్రటరీ గారు దుకాణం పెట్టించండి వాళ్ళందరికీ, వరుసగా సెక్రటరీ చుట్టూ పెట్టించారు, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కనీసం ఆన్నను బతుకుతారు కదా వాళ్ళు. వాళ్ళకు బతుకు చూపపోగా వాళ్ళ బతుకు తెరువు పోగొట్టింది గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.